నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, అఖండ 2 టీజర్ రిలీజ్ అయింది. ఫస్ట్ టీజర్ కన్నా సెకండ్ టీజర్ అసలు మామూలుగా లేదు, షేక్ చేస్తుంది అంటూ ఉన్నారు. అండ్ సాయంత్రానికి షో పడిపోతుంది. సో ఎట్లా ఉంది మీ ఎక్స్ప్లెనేషన్? అది ఇప్పుడు అంటే ఫ్యాన్స్ కి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పండగే. ఒక నిరాశ చెందిన ఫ్యాన్స్ కు మళ్ళా ఒక ఊపు వచ్చింది వాళ్ళకి. మీరు అన్నట్టుగా ఈ టీజర్ చూసాక ఇంకొంచెం ఎక్కువ, అందులో ఆ దిష్టి తీసే సీన్ ఉంది కదా, యాక్చువల్ గా మనకి అది సినిమాలోనే ఉంది చూడండి, అనుకోకుండా. అది మరి దీనికోసమనే ఉందో ఏంటో తెలియదు. అంటే యాప్ట్ గా కుదిరింది అక్కడ. ఫస్ట్ టీజర్ లో వాళ్ళు అది పెట్టలేదు, కానీ అనుకోకుండా ఇప్పుడు యూజ్ చేయటం అనేది చాలా కరెక్ట్ సమయానికి అది యూజ్ చేశారని అనిపిస్తాం. సో అది కూడా బాగుంది. అంటే ఆ దిష్టి ఎవరికో తీసిన దిష్టి వాళ్ళు బాలకృష్ణగా తీసినట్టుగా, ఆ సినిమాకి తీసినట్టుగా అనుకోవాలి. సో శివ శివ అంటూ చాలా, అంటే ఆ సినిమా మనకు ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది. మనలో మళ్ళా హిందూ మతం పట్ల, తర్వాత హిందూ దేవుళ్ళ పట్ల ఒక ఏమనాలి తెలియని ఒక ఉద్విగ్నత వస్తుంది కదా. ఇది మన దేవుడు ఇంత అందంగా ఉంటాడా అంటే అది మీరు పులకించిపోవటం అంటాం చూడండి, అలానే ఉంది. అంటే మనకి చూడాలి అనే ఒక కుతూహలాన్ని, ఉత్కంఠని రేకెత్తిస్తుంది. అంటే 1 వీక్ అయింది, అంటే యాక్చువల్గా 5th రిలీజ్ అవ్వాలి, వారం రోజులు పోస్ట్ పోన్ అయింది. ఇంక ఈ సినిమా ఎందుకులే అనుకోకుండా నోనో రావాలి, వెళ్ళాలి, చూడాలి అనే ఒక మనసులో ఒక జీల్ మొదలైంది. అసలు మనం ఫ్యాన్స్ చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు కదా. అసలు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, వీడియోలు తీసి పెట్టిన వాళ్ళు ఉన్నారు, సినిమా పోస్ట్ పోన్ అయినందుకు చాలా బాధపడ్డ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళందరూ మళ్ళా, కొంతమంది మాత్రం లేదులే పోనీ మళ్ళా వస్తుంది, ఏముంది ఒక వారం లేట్ అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో అన్ని రకాల మనస్తత్వాలకి తగినట్టుగా ఇవాళ సాయంకాలం ప్రీమియర్ షోస్ పడతాయండి. రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. సో మొదటి రోజు ఎంత కలెక్షన్స్ వస్తాయి అనే ఒక ఉత్కంఠ కూడా అందరిలోనూ ఉంది. అయితే ఇక్కడ ఏమైందంటే మనం చెప్పుకోవడానికి ఇప్పుడు 5 లాంగ్వేజెస్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. మొదటి పాన్ ఇండియా సినిమా కాబట్టి బాలకృష్ణకి డెఫినెట్ గా అంటే ముఖ్యంగా ఇప్పుడు నాకు ఎందుకనో నార్త్ వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అవుతారనిపిస్తుంది. అంటే అసలు ప్రోమో చూస్తేనే అందులో మనకి అఘోరా కావచ్చు, తర్వాత ఈ పెహల్గాం పెట్టడం, ఇట్లా కొన్ని అంశాలు అనేవి కనెక్టివిటీగా ఉన్నాయి. కనెక్ట్ అవ్వడానికి అవకాశంగా ఉన్నాయి అవంతా కూడా. అంటే అవి అదృచ్ఛికంగా కథలో వచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు చూస్తే గానీ. కానీ ఏది ఏమైనా ఈ సినిమా అందరి మన్ననలు పొందుతుంది, అందరూ ప్రేక్షకులందరూ చూస్తారని అనిపిస్తుంది మనకంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏమంటారు లాంగ్వేజ్ నేను మాట్లాడేది. సో ఆ రకంగా 50 crores ఈజీగా దాటుతుందేమో గ్రాస్ అని అనిపిస్తోంది. చూడాలి రేపు ఎట్లా ఉంటుందో. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అసలు బాలకృష్ణ సినిమాని ఆపడం ఏంటి, అసలు ఇది ఎవరి తప్పు, రకరకాల కాంట్రవర్సీస్ మనం చూసాం, మాట్లాడాం కూడా. అంటే కొన్ని పార్టీల హస్తం ఉందా, లేదు వ్యక్తుల హస్తం ఉందా, ఈ సినిమా రిలీజ్ కాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు, అంటే ఇలా ఇన్ని రకాల నేపథ్యాల మధ్య ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సరే ఇక్కడ ఎవరు ఏం చేసి ఉండరు, మెయిన్ గా ప్రొడ్యూసర్స్ మిస్టేక్. కానీ మళ్ళా బాలకృష్ణ వాళ్ళని పిలిచి మళ్ళా వాళ్ళతో సామరస్యంగా మాట్లాడి ఈ సినిమా రిలీజ్ కి ఆయన హెల్ప్ చేయటం అనేది, అది కూడా దీనికి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది సినిమాకి నన్ను అడిగితే. అంటే అలా వదిలేయకుండా, సరే ఎవరు బాధ వాళ్ళు పడతారు, ఎప్పుడోకప్పుడు రిలీజ్ అవుతుందిలే అని అనుకోకుండా, అంటే ఒక సినిమా అనేసరికి ఆ ఆస్పిరేషన్స్ ఎంతమంది ఆధారపడి ఉంటారు, ఎంతమంది చూడాలనుకుంటారు. సినిమా అనేది మనకి మన జీవితంలో అది ఒక భాగం అండి. ఇప్పుడు ప్రతిదీ కూడా మనకి ఒక్కొక్క పార్ట్ మన లైఫ్ లో, మన చదువు, ఆ తర్వాత మనం పెరగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లి కూడా ఒక భాగమే కదా. అట్లాగే ఎంటర్టైన్మెంట్ మనకు ఒక భాగం అయిపోయింది. ఎంత మనం కాదనుకున్నా కూడా మనం సినిమా చూడకుండా ఉండలేము కదా. అసలు ఆదివారాలు వస్తే ఒక్కొక్కసారి టీవీలో మంచి సినిమాలే రావు, తిట్టుకుంటాం కూడా. ఆదివారమే మంచి సినిమా వేయరు, ఉత్తి రోజుల్లో వేస్తాను. మనకి బాగా బిజీ ఉన్నప్పుడు లేకపోతే వర్కింగ్ డేస్ లో మంచి మంచి సినిమాలు పడుతుంది.
అప్పుడు మనం తిట్టుకోవడం అనేది సహజం. అది అవును, మూడు బాగాలేనప్పుడు ఖచ్చితంగా ఏదైనా సినిమా చూస్తే మామూలు మనం 100 సార్లు చూసినా కూడా సినిమా వచ్చింది అనుకోండి, ఒక నవ్వు తెప్పించే సినిమా, అవును మనం చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతాం. అవును కాబట్టి నేను అనేది నాకు ఇంకొక సందేహం ఏంటంటే, ఐబొమ్మ లేదు మరి మూవీ రూల్స్ ఏమన్నా మరి రూల్ చేస్తుందా, వాళ్ళు ఏమైనా రిలీజ్ చేస్తారా అంటే ఫస్ట్ రోజు ఐ డోంట్ థింక్ సో వాళ్ళు రిలీజ్ చేస్తారు నేను అనుకోవట్లా. అంటే మొన్న ఇంత జరిగింది కాబట్టి కొంచెం రవి విషయంలో, సో అందువల్ల కలెక్షన్స్ పరంగా అది దెబ్బ కొట్టదని నేను అనుకుంటున్నాను. ఒక 2-3 రోజులు ఆగితే మనకి బజ్ అర్థమైపోతుంది, తర్వాత ఈలోగా కలెక్షన్స్ విషయం కూడా అర్థమవుతుంది. కాబట్టి తర్వాత ఇంకా మూవీ రూల్స్ ఇచ్చుకున్నా ఎవరు ఇచ్చుకున్నా కూడా పర్వాలేదు, కానీ అది కూడా మనం ఎంకరేజ్ చేయొద్దు, చేయకూడదు కూడా. సో నేను అనుకుంటా బాలయ్య ఫ్యాన్స్ అలాంటి పని చెయ్యరు అని నేను అనుకుంటున్నాను. థియేటర్స్, సో థియేటర్స్ కి వచ్చి చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక పాన్ ఇండియా మూవీ ఇంత ఖర్చు పెట్టి తీశారు కాబట్టి అది కూడా ఫ్యాన్స్ కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. తప్పకుండా మేడం. అసలు ఎట్లా అంటే మార్నింగ్ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా ఈవినింగ్ షో కదా, బట్ మార్నింగ్ నుంచి అక్కడ ఉన్నారు అసలు ఫ్యాన్స్, గోల్ చేస్తా ఉన్నారు. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతసేపు గోల్ చేస్తారో తెలియదు, వాళ్ళకి క్రేజ్. అదే కదా క్రేజ్ ఒకటి, అసలు వాళ్ళకి అంత స్టామినా ఎలా వస్తుందో అర్థం కాదు. అంటే అది అది అదే కదా హీరో అనేవాడు ఇచ్చేది అదే. అంటే వాళ్ళకి అంత ఉత్సాహం, ఆ ఉత్తేజం అంతా కూడా ఇచ్చేది ఆ హీరో వల్ల వస్తుంది వాళ్ళకి. అదే కదా ఫ్యాన్స్ అంటే అని నేను అనుకుంటా. అండ్ మోర్ ఓవర్ మ్యామ్, ఇప్పుడు యుఎస్ లో కూడా కాసేపట్లో అక్కడ కూడా స్టార్ట్ అయిపోతుంది షో, అక్కడ కూడా చాలా ఇబ్బంది పడ్డారు థియేటర్స్. సో మీరు ఏం చెప్తారు? యుఎస్ లో ఫ్యాన్స్, యుఎస్ లో కూడా బాలయ్యకి చాలా ఫ్యాన్స్ ఉన్నారండి. మీకు 2 రకాల ఫ్యాన్స్, ఒకటి బాలయ్య ఫ్యాన్స్, ఇంకోటి తెలుగుదేశం ఫ్యాన్స్. సో వాళ్ళు కూడా బాగా చూస్తారు. సో డెఫినెట్ గా యుఎస్ కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. అందులో ఇప్పుడు ఒక కసితో చూస్తారు. అవును, ఎగ్జాక్ట్లీ పాయింట్ అదే. ఎందుకంటే పోస్ట్పోన్ అయింది కాబట్టి కోపం ఉంటుంది, ఏంటి ఇలా చేశారు అని ఆ బాధ నుంచి బయటపడడానికి ఖచ్చితంగా సినిమా అయితే చూస్తారు. రైట్ మ్యామ్, ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.